హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు లావణ్యాస్ వరల్డ్లో గోబీ రైస్ చేశానండి. చాలా చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం చేశాను, ఎలా వస్తుందేమో అని కొంచెం టెన్షన్గా ఉండే, కానీ చాలా బాగా కుదిరిందండి. ముందుగా ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని పొయ్యి పైన ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి నీళ్లు కొద్దిగా వేడి చేసుకోవాలి. అవి వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గోబీ ఉంది కదా, అది కూడా వేసుకొని ఒక 2 నిమిషాల నుంచి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 చెంచాల కార్న్ఫ్లోర్, 2 చెంచాల శనగపిండి వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని నీళ్ళు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోబీ ఉంది కదా, అది కూడా వేసుకొని మసాలా మొత్తం అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. అది 10 నిమిషాల తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న గోబీని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకుంటే గోబీ లోపలి వరకు కుక్ అవుతుంది. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలాగే అన్ని కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్ అయితే ఎందులో చేయాలనుకుంటున్నామో ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో రైస్కి సరిపడా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఎల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా టమాటా సాస్ వేసుకొని అలాగే సోయా సాస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ వేసుకొని కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గోబీ, ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా గోబీని, అది కూడా వేసుకొని మొత్తం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని నిదానంగా చిన్న మంట మీద కలుపుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా చాలా సింపుల్. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్